నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా! ఒక పాపని చూసుకొని పనులు చేసుకునేకి అయ్యలేదా నీకి? బయటికి పోయి పని చేసుకొని వస్తే తెలుస్తుంది. ఇంట్లో ఉంటావు నీకేం తెలియల్లా. ఇట్లా మాటలు ఇని ఇని నాకైతే చానా బేజారైపోయింది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగమ్మాయి నీలు. ఇంకా ఏమంటే మనం బయటికి పోకుండా ఇంట్లో పనులు చేసుకొని ఉంటే మనం ఖాళీగా ఉన్నట్లు కాదు కదా! ఎంత పని ఉంటుందంటే బయట వర్క్ చేసి వస్తారు కదా! వాళ్ళకి ఇంట్లో పని చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో పనే ఎక్కువ ఉంటుంది నన్ను అడిగితే. ఎలా అంటే నేను ఆల్రెడీ బయట వర్క్ చేస్తాను. వర్క్ చేసి ఇప్పుడైతే మెటర్నిటీ లీవ్‌లో నేను ఉన్నాను. ఇప్పుడైతే ఖాళీగా కూడా లేను నేను. బయట వర్క్ చేసేటప్పుడే ఇంకా కొంచెం టైం అనేది చిక్కేది. నాకు ఫ్రీ టైం అనేది ఉంటాండే. బట్ ఇప్పుడైతే నాకు అస్సలు ఫ్రీ టైం కాదు కదా! యూట్యూబ్ ఒక పక్క యూట్యూబ్ చూసుకోవాలా. చూడండి నేను వీడియో చేస్తుంటే నా కూతురు ఎట్లా అరుస్తుందో. ఒక పక్క నా కూతురిని చూసుకోవాలా, ఇంకొక పక్క ఇంట్లో పనులు చేసుకోవాలా. సో నేను ఏడ ఖాళీగా ఉంటానో నాకైతే అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా అంతే. మీరు ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా ఇట్లా మాట్లాడతారు. సో అది కరెక్ట్ కాదు. పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ పనుకునే వరకు కంటిన్యూస్గా పనులు అయితే ఉన్నే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, వాటి జట్ల బట్టలు ఉతికేది, పాత్రలు కడిగేది, ఇల్లు నీట్గా పెట్టుకునేది, ఒక బిడ్డను చూసుకునేదంటే చిన్న విషయం కాదు కదా. సో ఇట్లా మెటర్నిటీ లీవ్లో ఉండి లేదంటే రీసెంట్గా డెలివరీ అయింటారు కదా, అట్లా వాళ్ళకి ఇట్లా మాటలు అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఈ పేరెంట్హుడ్ అనేది మా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరి లైఫ్లో కూడా చాలా వరకు చేంజెస్ తెచ్చినా కూడా ఎక్కువ చాలా వరకు తిక్కులు పట్టించేది అమ్మలకు మాత్రమే, అంటే మదర్స్కి మాత్రమే. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తా ఉండేది. హస్బెండ్స్ ఏమి పొద్దున్నే ఉంటారు, మళ్ళీ పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. కాకపోతే పొగలంతా బిడ్డని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఒక పక్క స్ట్రెస్, ఇంకొక పక్క మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. హార్మోనల్ చేంజెస్, దాని చేతిలో ముందు మనం ఎట్లుంటాము ఇప్పుడు ఎట్లా అయింటాం కదా. సో టోటల్గా మైండ్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఈ టైంలో మనము కొంచెం సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి. మన గురించి మనం పట్టించుకునేది ఇడిచేస్తాం కదా. ఆల్మోస్ట్ మదర్స్ అందరూ అంతే. డెలివరీ అయిందా పాప గురించి ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తూ అంటారు. అది కాకుండా కొంచెం మన కోసం కూడా మనం కొంచెం టైం తీసుకునేసి, వేరే వాళ్ళ హెల్ప్ కావాలన్నా కూడా కొంచెం తీసుకునేసి మనం సెల్ఫ్ కేర్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు ఇట్లే ఉండకాయలే కదా. చూసే కూడా మనము ఒకప్పుడు ఎంత బాగుంటి అని అయితే నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. సో హెయిర్ ఫాల్ చాలా అయింది నడుమ. 8th మంత్లో ఉంది పాపకి. ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి ఫ్లాక్స్ సీడ్ జెల్ అయితే నేను యూస్ చేస్తాను. ఇంకా పొద్దున్నే లేచేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ పాపకైతే స్నానం చేపించేస్తాను. స్నానం చేపించేసి కొంచెం రెడీ చేసేసేసి వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. సో 1/2 అవర్ to 1 అవర్ అట్లా కూర్చొనేసి మాటలు అయితే చెప్పి బాగా ఆటలాడిస్తాను. నెక్స్ట్ రెడీ చేసేసేసి పాపకు ఫుడ్ అయితే తినిపించేస్తాను. అదైనాక ఇంక ఇంట్లో పనులు కంటిన్యూస్గా ఉన్నిందే. ముందైతే ప్రెగ్నెన్సీలో 3 to 4 times 5 times కూడా తినిండే రోజులు ఉన్నాయి. ఇప్పుడు సడన్గా పొద్దున్నే తినాల్సిందే టిఫిన్, మధ్యాహ్నం తినాల్సిందే భోజనము, నైట్ ఈవినింగ్ అట్లా టైం కూడా సరిగ్గా సరిపోయలేదు. సో అట్లా చేయకుండా కొంచెం టైం చేసుకొని టైం టు టైం ఫుడ్ తినేది, కొంతసేపు వాకింగ్ చేసేది, ఎక్సర్సైజ్లు చేసేది. నేను ఆ వీడియోస్ అయితే పెట్టలేదు, కానీ నేను పర్సనల్గా వాకింగ్ చేస్తాను. నా పనులు అయిపోయిందా, కొంచెం ఎండ లేదా, వెదర్ బాగుంది అంటే పాపని ఎత్తుకొని వాకింగ్ చేసుకుంటాను. ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్, పెద్ద పెద్దవి ఏం నేను చేయను. వాక్ చేసేది, ఎక్సర్సైజ్ చేసేది, లేదా ఏమైనా పనులు చేసుకునేది, ఇంకా చెప్పాలంటే కొత్తగా ఏమైనా నేర్చుకునేదో, ఇట్లావన్నీ చేస్తా అంటే అంత ప్రాబ్లం అనిపించలేదు, ఎక్కువ కష్టం అని కూడా అనిపించలేదు. సో అంతేకాకుండా ఇంట్లో పనులు కూడా అంతే. మనము అయ్యో పనులు ఎక్కువ ఉండే, ఇంతసేపైనా పనులు కాలేదే, నేనే అన్నీ చేసుకోవాలా, ఇట్లా ఆలోచించే బదులు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మనం ఏం పని అయితే చేస్తున్నామో దాన్ని మనం ఎంజాయ్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అవును ఇది నా పని, నేను చేయాలా, సో బిరిన్ చేసేద్దాము అట్లా ఆలోచించేసేసి మన పనులు మనం చేసుకుంటా పోతే మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది, మన మైండ్కి రిఫ్రెష్ అవుతుంది. మనం ఖాళీగా ఉంటే కూడా మనం జస్ట్ ఏం చేస్తాం, మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ రీల్స్ అయితే చూస్తూ ఉంటాం కదా. టైం యూజ్లెస్ కదా. దాని బదులు మనం ఎంజాయ్ చేసుకొని చేస్తా అంటే మన పనులు కూడా ఈజీగా అయిపోతాయి. మన మైండ్కి కూడా అంత స్ట్రెస్ అనిపించలేదు కదా. సో ఇదన్నమాట నాకు అనిపించిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. సో మీతో అయితే షేర్ చేసుకుంటాను.
ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసి షేర్ చేసేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.